ఎంత ఆయతి కాలమైనా గివేమన్న వానలేనాలులా ఈ వానలు చల్లగుండా కొంచెమన్న గెరివిత్తలేవాయే. పట్నం మీదనేమో పగబట్టినట్టే చేయబట్టే, పల్లెటూర్ల మోకాన్నేమో పత్తకెళ్ళేవాయే అని మొన్నటిదాకా అందరం అనుకున్నాం కదా. అందుకే తెలంగాణ అంతటా సుడివెట్టిండు వర్ణదేవుడు. ఇక సాలు దేవుడా సాలు, నీ బాంచన్ అనేటట్టే చేస్తాడు. అయినా తగ్గేదేలే అన్నట్టే కొడుతూనే ఉన్నాయి వానలు. దాంతో ఇగో పబ్లిక్ గిసంటి తిప్పలు పడుతున్నారు. వానొత్తే వరదొచ్చే, వరదొత్తే వాగులు వంకలు వంగే, వంపు జాగలన్నీ నీళ్లతోటి నిండే. ఈ వానలు వరదలు చేయంగా కొద్ది తిప్పలు కాదుల్లా పబ్లిక్ది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్లో నిండు చూలాలను వాగు దాటిచ్చిర్రు తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ సారు, కడమ పోలీసులు అంతా కలిసి. అగ చూడుండ్రి వాగు వంగుట్ల ఎంత తిప్పలున్నదో, పురిటి నొప్పులు పడుతున్నది. దవాఖానకు పోదామంటే ఈ వానలు చెయ్యంగా వాగు కాళ్ళకు అడ్డం పడ్డట్టు అయింది. అసొంటి అల్ల పోలీస్ అన్నలు మేము ఉన్నాం అన్నట్టే వచ్చి సాయం బట్టి వాగు దాటిచ్చిర్రు. ఇక అసలే నడిచేది శ్రావణ మాసం, మస్తుగా లగ్గాలవుతున్నాయి. కానీ ఈ వానలకు అంత ఆగమాగమే ఉన్నది. ఇగో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గన్నేరువరం చెరువు మత్తడివాడి పొంగి పొర్లుట్ల పెళ్లి కొడుకును భుజాల మీద ఎత్తుకొని ఎట్లా తీసుకపోతాన్రో చూస్తాన్రు కదా. పెళ్లి పిల్లను ఎత్తుకొని వచ్చినట్టే అత్తుండ్రు. అక్కడిదాకా జోరుదారుగా కార్ల కూసనే వచ్చిండు పెళ్లి కొడుకు. కానీ చెరువు శంగలిచ్చేటాళ్లకు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిర్రు. అది చూసి లోకల్ పబ్లిక్ తలో చెయ్యేసి ఈవల్ కోస నుంచి ఆవల్ కోసకు మోసుకపోయి ఇడిచిపెట్టిర్రు. సుట్టపోలు కూడా ఓ చెయ్యేసిర్రు. గన్నేరువరం ఉన్నట్టున్నది పెళ్లి పిల్లది. అవతలొడికి చేరినాక మళ్ళా కార్ల కూసోని రయ్యం వంట పోయి పెళ్లి పిల్ల మెడల తాలి కూడా కట్టిండు. కానీ లో లెవెల్ వంతన చెయ్యంగా యాట వానకాలంలో ఇట్లనే అయితాందట. ఇగనన్నా అధికారులు కళ్ళు తెరిచి బ్రిడ్జి గట్టే ఉపాయం చెయ్యాలని కోరుతాండ్రు ఊరోళ్ళు. ఏమైనా వానకాలం అన్నాక వానలు కొట్టకుంటుంటాయా, వానలు కొట్టినాక వరదలు రాకుంటుంటాయా గాని పాలకులు లోకల్ లీడర్లు ఇసొంటి సమస్యలను పట్టించుకోకపోవడే ఘోరం ఉన్నది. అందుకే అసొంటి లీడర్లకు ఓట్లేసిన పబ్లికు మలతాప ఓట్లప్పుడు జర్ర ఆలోచించి ఓటేయాల్సిన అవసరం అవుతున్నది. ఓ నర్సాపూరు గన్నేరువరం ఊరోళ్ళు ఏమంటారులా? మొన్నటి సంధి 2 తెలుగు రాష్ట్రాలల్లా వర్షాలు పొట్టు పొట్టు దంచుతున్నాయి. ఇగో కొన్ని ఊళ్ళల్లో మాత్రం వరదలు ముంచెట్టేటాలకు జనాలు పానాల నర్షెత్తులో పెట్టుకొని ఉండాల్సి వస్తున్నది. ఈ వానలు ఇంకా కూడా పడే అవకాశం ఉన్నదని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ కీడ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. వాయమ్మనే ఓ దిక్కు బ్రహ్మాండంగా వర్షాలు పడి కుంటలు షెర్లన్నీ నిండి ఆడాడ పంటలు కూడా వరదలకు ఆగమైపోతుంటే ఈ రైతులేంది ట్యాంకర్లతోటి పంటలు దడుపుకుంటున్నారు. కొంపదీసి ఇది వేరే రాష్ట్రంలో గిట్ల నాయింది అని అనుకునేరు. గట్లేం కాదు. సిక్కోలు జిల్లా ఉద్దానం ఏరియాలో ఇప్పుడు వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో పచ్చటి పైర్లతోటి కలకలలాడాల్సిన పొలాలు మాడిపోయి గానొత్తున్నాయాడా. రైతుల కండ్లకెంచొచ్చే కన్నీళ్లు తప్పితే పంటలను దడిపే నీళ్లకు కరువు వచ్చిందక్కడ. కండ్ల ముంగట్నే పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి అక్కడి రైతులు ట్రాక్టర్ ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చుకొని మరీ పంటలను బతికించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆకుమల్లు కాపాడుకోవడం కోసం దాదాపు ఏవుకున 5 గంటల నుంచి వచ్చి ఒక 3 లేబర్ని తీసుకొచ్చి ఒక ఇంజిన్ అద్దెకి గంటకి 300 తీసుకొచ్చి తర్వాత డీజిల్ని తీసుకొచ్చి అన్నీ చేసినప్పటికి ఈ టైం అయింది. అయినప్పుడు కూడా ఒక ఆకుమట్టి తరలేదు. కారణం ఏంటంటే భూమిలోకి నీరు వెళ్ళిపోతుంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల భూమిలోకి నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే 3 కూలీలను తెచ్చిన, ఒక్కొక్కటినే 600, 1800. ఈ డీజిల్ ఇంజిన్ ఖర్చు 3 గంటలైంది ఇప్పటికి. ఇది ఒక 900, దగ్గర 2700 ఆకు కాపాడుకోవడానికి. అది ఈ వారంలో వర్షం పడితే మళ్ళీ ఇది బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ 2700 నేను పెట్టుకోవాలి. ఇదే పరిస్థితి మాకు నెలకొంటే ఇంకా వ్యవసాయం చేయడం దండగా. పాపం అక్కడి రైతులను ఎవ్వల్ని మందలిచ్చినా గిట్లనే గోడెల్లో పోసుకుంటున్నారు. ఇటు వంశధార నుంచి నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. అటు వరుణదేవుడు కరుణించకపోయేటాళ్లకు రైతులు రాజులవుడు కాదు, పీకల్లోతో అప్పులల్లా మునిగిపోవుడు ఖాయమని బాధపడుతున్నారు. నారుమల్లను కాపాడుకునేందుకే వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటే ఇక రైతులు ఎట్లా బతుకుడు ఏం కథ అని కోపానికి వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకొని మాకు నీళ్ళొచ్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు. అన్నదాత సుఖీభావ పేరు మీద అంతో ఎంతో ఇచ్చి చేతులు దులుపుకునుడు కాదు, రైతులకేం తకిలీఫులు లేకుండా చూడాలని అంటున్నారు. చూడాలి మరి ఈ కరువు పరిస్థితులు చూసి అక్కడి రైతుల కోసానికి సర్కారు పెద్దలు ఏం చేస్తారో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతిరోజు పిల్లలు గురువులను దైవంతోని సమానంగా పూజిస్తారు.
అట్లనే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 తారీఖు నాడు ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటా గురువులను పూజిస్తారు. అంతటి గొప్ప గౌరవం ఉంటది గురువులకి. కానీ గిసొంటి కొందరు గురువులు మాత్రం ఆ వృత్తికే మాయని మచ్చదేస్తున్నారు. గురువు ముచ్చటని చెప్పి ఏదో చెత్తల వండుకున్న మనిషిని సూయించుతాండ్రేందని అనుకుంటున్నారా నొల్లా? ఈ చెత్తల వండుకున్నది ఎవలో కాదు, గురువే. అయ్యో పాపం, ఆయనకు గంతావస్థ ఏమొచ్చిందని మీరేం జాలిపడకుండ్రి. ఆయన గారి కథేందో గీ పెద్ద సారు పిల్లల్ని అరుచుకుంటే వాళ్ళేం చెప్తున్నారో ఈనుండ్రి. ఇప్పుడు మీకు కొంతవరకు ముచ్చటేందని సమాజయ్యే ఉంటది. ఈ సార్ వారు బడికొచ్చేది చదువు చెప్పేటందుకు కాదు, ఎక్కడ పడితే అక్కడ తాగేతందుకు, తాగి ఊగి పాడేతందుకు అన్నట్టే చేస్తాడట. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న దన్వాడ ఊళ్ళో ఉన్న సర్కారు బల్లే పాఠాలు చెప్పాల్సిన రవిచందర్ అనే గీ సారు బడికొచ్చి దినామిట్లా తాగుతున్నాడట. ఏగీ ముచ్చట తెలిసి ఎంఈఓ భగీరథ రెడ్డి సారు బడికొచ్చేటాలకు తాగి చెత్తల వండుకొని కానొచ్చిండు. ఇక పిల్లలను ముచ్చటేందని విచారిస్తే తాగుడే కాదు, పిల్లలను ఇబ్బంది కూడా పెడుతున్నాడని తెలుసుకున్నాడు ఎంఈఓ సారు. ఆయననే పిలుచుకొని గిట్ల క్లాసు కూడా వీకిండు. ప్యాంట్ దెబ్బలు తగిలించుకున్నాం, మూత్రం పోసుకున్నాం, ప్యాంట్లో ఉట్లుట్లు ఉంది, కింద అంతా బురద ఉంది ప్యాంటు. మనకు పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్, మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు. ఎవరన్నా ఒక రోజు బడికి వచ్చి రాకుండా కనబడాలని సార్ రాలే సెలవు అని అనుకుంటారు. మనం బడికి వచ్చి మిస్బిహేవియర్ ఉన్నా, డర్టీగా ఉన్నా, నీట్ గా లేకున్నా, మన మాట తీరు బాగాలేకున్నా, సిగరెట్ తాగినా, మందు తాగినా, మాట స్పష్టంగా రాకున్నా, మనము దుర్భాషలు ఆడినా ఆ పిల్లలలో పోయి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులలో పోయి పిల్లలకు మనం ఎందుకు కాకూడదు, వాళ్ళు ఎక్కడ తయారైతే కష్టం. పిల్లల తల్లిదండ్రులు చెడు మాట నేను విను, పిల్లల తల్లిదండ్రులు వచ్చి అందరూ తింటారు. అప్పుడు నీకు చెడ్డ పేరు, ఒక అధికారిగా నాకెంత చెడ్డ పేరు. ఒక్క చెడ్డ మాట కూడా అనుకుంటేనే ఇట్లా క్లాస్ వీకిండు ఎంఈఓ భగీరథ రెడ్డి సారు. ఆయన చెవితోడు ముంగట శంఖమోదినట్టు తాగుబోతని ముంగట ఏం మాట్లాడినా ఏం ఫాయిదా ఉంటది? సోయి సుద్దు లేకుండానే ఉండే. మరిగా చూస్తుంటే పెద్ద మనిషి లెక్కనే కానొస్తున్నాడు. రేపో మాపో రిటైర్ అయ్యే ఈడులా ఈయనకు గీదేం రోగమో ఏందో గాని ఈయన ఇట్లా తాగి బడికొస్తున్నాడన్న ముచ్చట తెలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ సారు రవిచందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసిండు. ఇక దీని మీద ఆ సార్ ఏమంటున్నాడు ఈనుండ్రి. లంచం తప్పుతావా? లంచం పాడేస్తా. ఎవరికి? కలెక్టర్ కూడా. కలెక్టర్ పాడేస్తే ఏం చేస్తాడు? ఓకే అంటాడు. హాయ్ బా మరి కలెక్టర్ పాడేస్తా కదా అడిషనల్ కలెక్టర్కి. అడిషనల్ కలెక్టర్కి ఇస్తే మరి 30,000 ఇవ్వలేదా? తాగి మత్తులా నిజం చెప్తున్నాడో లేకుంటే తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నాడో సమజుగాక మాట్లాడుతున్నాడో తెలియదు గాని అవసరమైతే కలెక్టర్ కు లంచం ఇచ్చైనా మళ్ళా కొలువుల జాయిన్ అయితా అని అనబట్టిండు. ఏం చేస్తాం, ఇవాళ రేపు లంచాలతోని ఏ పనైనా అవుతున్నది కాబట్టి తప్పు చేసినోళ్ళు గిట్ల బాగా జాబితాగా మాట్లాడుతున్నారు. కానీ గిసొంటి కొందరు సార్లు చెయ్యబట్టి ఇప్పుడు అందరినీ తప్పు పట్టే పరిస్థితి వచ్చే. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచి ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రోల్లా. అరే నువ్వు అప్పట్లో ఏమని మాట్లాడినావురా? ఏమని నాకు ముచ్చట్లు చెప్పి నా ఓటు అడుక్కున్నావురా? ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవలేడుతున్నారో తెలంగాణ పాటలు పాడుతీవి కదా బాగా. అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నీలుగుతీవి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమో రాదు కదా కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటే అట్లా చూస్తాను ఎదురా మాసిన మొక్కపోడా. గల్లిడ్చి పెట్టాలనా రా? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పురా అంటే నా గల్లిడ్చి పెట్టాను, నా గల్ల పడతాను ఎదురా నువ్వు? నేను అడిగిన వాటికి చెప్పురా అంచను. అరే ఈ ముసలోనికి రోజుకో పంచాయతీ లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత గన్నతో ఏం పంచాదే నీకు? దేశే నీకేమెరికైనా ఏరు తిరలేదానా? వీడు ఓట్లకు ముంగట ఏమని మాట్లాడిండో ఎరికేనా నీకు? ఇగో కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల కుప్ప చేస్తాండు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను మొత్తం దోసుక తింటాలని మాట్లాడారు. మరి ఇప్పుడు అవుతున్న అప్పులను ఎవరు దోసుక తింటారా చెప్పు, దానికి చెప్పవేమో అట్లా నిలబడి చూస్తావు. ఇంతకు ఇప్పుడు నీకేం తెలిసి అన్నని అడుగుతున్నావో అది చెప్పు ముసలోడా. దేశే తాల్తూ పచ్చిదానా,
స్వయంగా మన సెంట్రల్ సర్కారే పార్లమెంటు సాక్షిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చెప్పింది. ఎరికేనా నీకో? ఏమని బయట పెట్టిందో అది కూడా చెప్పరాదే, మేము కూడా తెలుసుకుంటాం కదా. 10 ఏళ్ళ కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద 2,80,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గద్దెనెక్కిన 20 నెలలనే మన చేయిపాటి సర్కారు రేవంతాలు రెడ్డి సారు 2,20,000 కోట్ల రూపాయల అప్పు చేసిందట. ఇంకా 3 ఏండ్ల సంసారం ఉన్నది. మరి ఇప్పుడు రాబోయే 3 ఏళ్ళల్లో ఇంకెన్ని వేల కోట్ల రూపాయల అప్పు చేస్తారా మన తెలంగాణ మీద? అప్పు చేయవేమరా? ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా అంచు అట్లా నిలబడి చూస్తాను మీద వాళ్ళు కదా కూడా. అవును నిజమేనే తాత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా 2,80,000 కోట్ల రూపాయల అప్పులైతే ఇప్పుడు చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చినాక 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండే. మరి ఏం ప్రాజెక్టులు కట్టింది, ఏం అభివృద్ధి పనులు చేసిండో అది కూడా అర్థమే అవుతలేదే. 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ సారు 2,80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు, సెక్రటేరియట్ కట్టించిండు, బళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి జిల్లాకు కలెక్టర్ భవంతిని కట్టించిండ్రా. మరి 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన మీ రేవంతాల్ రెడ్డి సారు ఏం కట్టించిండో ఒక్కటి చెప్పురా. ఏం అభివృద్ధి పని చేసిండో చెప్పురా. ఓట్ల ముంగట బాగా నిక్కుతాయి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమరా, నోరు బాగా పడిపోయిందా? సప్పుడు చేస్తలేవు వాళ్ళు కథ కూడా. అరే నాయనా, గాన్నని చెప్పురా చెప్పు అని గల్ల పట్టుకొని అడిగితే ఏం చెప్తాడే? అప్పు చేసిన సర్కార్ని అడుగు. అరే వీడినే అడగాలని అంచను. వీడు ఓట్లకు ముంగట నా దగ్గరికి వచ్చి ఏమని ఓటు అడిగిండో ఎరికేనా? ఇగో తాత, కేసీఆర్ సార్ సర్కారు బాగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేస్తారు, కల్వకుంట్ల కుటుంబం అప్పులు బాగా తీసుకొచ్చి దోసుకొని తింటారు అని బాగా నా దగ్గరికి వచ్చి నీతులు నీలిగిండు. మరి అది కూడా నిజమే కావచ్చు అని నా తోటి తెలిసి తెలియని వాళ్ళు ఏం చేసిర్రు, నేను పోయి ఆ చేయి గుర్తు మీదనే ఓటు గుద్దిన. నేను గుద్దుడే కాక నా చుట్టుముట్టలతోటి కూడా చెప్పి అదే చేయి గుర్తు మీద ఓటు గుద్దిచ్చిన. ఇట్లా మన వాడకట్టోళ్ళు, మన ఊరోళ్ళు, చుట్టుముట్టు ఊళ్ళోళ్ళు అందరు కలిసి లైన్లు కట్టి ఒగలెనుకోగలు పోయి చేయి గుర్తు మీద గుద్దుడు గుద్దితే రాష్ట్ర జనాలందరూ గుద్దిన గుద్దుడుకు రేవంతాల్ సార్ గెలిచి కుర్చీలో కూర్చున్న 20 నెలలనే 10 ఏళ్ళు పాలించిన ఆ కారు పార్టీ వాళ్ళు కొట్టని అప్పుల రికార్డును వీళ్ళ రేవంతాల్ సారు కొట్టి జనాలందరి మీద అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టవచ్చింది. అంతేనారా? నేనేం చేయలే తాత, నన్ను అడుగుతాను. ఏం మాట్లాడకు. మరి మాట్లాడమనుకో మూతి మీద గుద్దుతాం, ముంగడి పనులన్నీ రాలాలి కదా కూడా. నాతోటి ఓటు గుద్దిత్తివి, వాడకట్టోళ్ళు అందరితోటి ఓటు గుద్దిత్తివి. ఇప్పుడు మళ్ళీ నాకేమెరకనే నేనేం చేయాలని అంటాను మీద. అరే నీ అవ్వా, గాన్ననంటే ఏమొత్తదే? వాళ్ళ లీడర్లు ఏం చెప్తే గాదే అన్న ఊళ్ళలో వచ్చి చెప్పిండు. అగో గట్లనే అయిందే తల్లి. పోయినోడు రూపాయి ఇస్తే ఇప్పుడు వచ్చేటోడు రూపాయిన్నర ఇస్తా అంటాడు అనుకొని ఓట్లు గుద్దితే ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తారట. మరి ఇక కొసాగరికి ఏమవుతుందో. గా సోయి మన జనాలకు ఉండాలి ముసలోడా. లీడర్లైనా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి తెచ్చిస్తారానే? ఉచితాలకు మరిగి నమ్మితే అప్పులు కాకపోతే ఇంకేమైతే చెప్పు. అవును, నువ్వు అన్నది కూడా కరెక్టేనే బుజ్జి. ఈ బుడ్డ లీడర్ల నుంచి ఏమవుతుంది, పెద్ద లీడర్ల నుంచి ఏమవుతుంది? నమ్మిన ఆనబోతే పుచ్చి బుర్రలైనట్టు 6 గ్యారంటీలకు ఆశపడి చేయి గుర్తు మీద ఓటు గుద్ది వాళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చునే పెడితే కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇంటికో 1,00,000 రూపాయల అప్పులు వేస్తట్టే ఉన్నారు. మరి మొక్క చూస్తే గట్లే ఉన్నది. మరి అంటావు లీడర్లకి ఓట్లు కావాలి, మీకు ఉచితాలు కావాలి. నాయకులు హామీలు ఇచ్చిండ్లు, జనాలు గొర్రెల లెక్క నమ్మి ఓట్లు గుద్దిండ్లు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చాలంటే అప్పులు దేక తప్పదు కాదే. ఈ అన్నాలం పాడుగాను ఓ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కాదా, ఓ బడి కట్టిన వాళ్ళు కాదా, గుడి కట్టిన వాళ్ళు కాదా, ఓ ఊరికి చక్కగా తువ్వేసిన వాళ్ళు కాదా. మరి కనీసం వాళ్ళు అమలు పడతామని అన్న 6 గ్యారంటీలను కూడా సక్రమంగా అమలు పరిచిన వాళ్ళు కాదా. మరి ఏమిటికి చేసినట్టు ఈ 2,20,000 కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు పెట్టినట్రా? మరి నాకైతే ముచ్చట అసలే అర్థమవుతుంది. ఏమిటికో ఏమో గాని ఆ అన్నని ఇచ్చిపెట్టే. ఒక్క ఊళ్ళో వండుకుంటా మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు చెప్పు. నన్ను అడుగుతానో తాత, నాకేం తెలుస్తుంది? మా లీడర్లు చెప్పండి, నేను చెప్పిన. నీదేం తప్పు నత్తి. ఒక కార్యకర్తగా నీ చెయ్యి పార్టీ గెలవాలని నువ్వు ఆశపడుట్లా ఆరాటపడుట్లా తప్పే ఉన్నది.
ఎవరైనా కూడా గట్లనే ఉంటుంది. కానీ మనమైనా కూడా మన లీడర్లు చెప్పే ముచ్చట్లను అడ్డగోలుగా ఈయనద్దు పోయితే మోసపోవద్దురా. అసలు ఉచ్చతాలకే ఆశపడు మన బుద్ధి ఎక్కువ. కేసీఆర్ సర్కారు తెలంగాణని 8 లక్షల కోట్ల అప్పులలో ముంచిందని చేతిపాటి లీడర్లు ప్రతిపక్షంలో ఉండగానే కాదు అధికారంలోకి వచ్చినాక కూడా బాగానే విమర్శిస్తున్నారు. కానీ పార్లమెంటులో ఎంపీ రఘునందన్ రావు సారు అసలుకు తెలంగాణ సర్కారు ఏ ఏడు ఏ పార్టీ అప్పు చేసిందో చెప్పాలని అడిగితే ఇప్పుడు ఈరాలన్నీ బయటపడ్డాయి. దీంతోనే అసలుకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కేందనేది తేలింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో దీని గురించి ఏం చర్చ జరుగుతుందో చూడాలి. మరిగా బయటికి పోయి మంచిగా వేడివేడిగా తిందామా అనుకొని ఏ బిర్యానో లేకుంటే స్నాక్స్ ఆర్డర్ పెట్టుకుంటే అవి ఇట్లా ఈగలు, దోమలు, పిన్నిస్లు, ఇనుప ముక్కలు వచ్చిన వార్తలెన్నో ఇది వరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఎగియాల గీడొకలు కర్రీపప్పు తీసుకుంటే బోనస్గా ఏమొచ్చిందో చూడుండ్రలా. వామ్మో, దీన్ని చూస్తుంటేనే పెయ్యి అంతా జర్లు వాకినట్టు జలధరిచ్చినట్టు అనిపిస్తున్నదిరే. టీవీలల్లా ఫోన్లల్లా చూస్తున్నా మీకే గట్ల అనిపిస్తే దాన్ని తింటున్నోళ్లకు ఎట్లా అనిపించి ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఈ ఎగ్ పప్పు కర్రీపప్పు తీసుకున్నాం. మా బాబు అక్కడనే ఎగ్ పప్పు తినేసిండు. తినేసినాక కర్రీపప్పు నేను ఒకదాన్ని పార్సల్ కట్టుకొని వచ్చిన ఇంటికి పార్సల్ కట్టుకొని వచ్చిన తర్వాత కొద్దిగా తిన్నా. అట్లా తినబుద్ధి కాలేక పూర్తిగా వెళ్ళిపోయే వరకు షాక్ అయిపోయినా నేను. అసలు నాకు టెన్షన్ వచ్చింది. అసలు ఏదో ఇదేంటిది ఏం లేదు అనేది నాకు బీపీ రేంజ్ అయ్యి 1 నిమిషం ఏం మాట్లాడలే. వాటర్ దాగి కూల్గా ఉన్న జరగ. మరి కాదా అనుల్లా తినంగానే మధ్యలో గిట్ల పాము కానత్తే ఎంత భయం పుచ్చుకుంటా చెప్పుండ్రి. ఈ అక్క కొంచెం ధైర్యవంతురాలు కాబట్టి తట్టుకున్నది గాని అదే వేరేటోళ్ళు అయితే మాత్రం చక్కెర వచ్చి అక్కడనే పడిపోతురు కావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ జౌకి నగర్ లో ఉండే శ్రీశైల అనే ఈ అక్క స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని ఇంటికి వస్తుంటే నడిమిట్లా ఆగి బేకరీలో ఎగ్ పఫ్ కర్రీ పఫ్ కొన్నదట. ఇంటికి వచ్చినాక కర్రీ పప్పు తింటుంటే పాము పిల్ల కానొచ్చే వరకు పరేషాన్ అయి మళ్ళా పోయి బేకరీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదంతా కామనే అన్నట్టు పట్టి లేనట్టే మాట్లాడిరట. ఇట్లయితే లాభం లేదని సీదా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసుట్లా ఈ ముచ్చట బయటికి వచ్చింది. ఇక పోలీసులు కేసు రాసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పిండ్రట. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగులు చేసి ఇసొంటల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో ఏం కథనో చూడాలి గాని ఇక ఈ ముచ్చట తెలిసిన వాళ్ళైతే అసలు బయట తిండి తినద్దని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంట్లో ఫుడ్ తినుడు తక్కువ బయట ఫుడ్ తినుడు ఎక్కువ అన్నట్టే చేస్తుంటారు. బయట తినే తిండి ఎట్లున్నా లొట్టలేసుకుంటా మరి తినే ఫుడ్ ప్రియులు ఈగలు దోమలే కాదు ఆఖరుకు పాము పిల్లలు కూడా వస్తున్నాయంటే కొంతమంది ఎంత శుభ్రంగా వండుతున్నారు అనేది మీకు ఇప్పటికైనా సౌంజ్ కావాలి. కాబట్టి ఇప్పటికైనా బయటికి పోయినప్పుడు జర చూసుకుంటా తినుండ్రి. ఏమంటున్నావు? ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అభిసుతం చూసేయండి. అన్నదాత సుఖీభవ అన్నుడితోనే ఎడ్లెట్లా ఆగం చేసిన చూసిండ్రానుల్లా. కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రైతు సంబరాల పేరు మీద ఆలమూర్ల ఎడ్ల బండ్లెక్కి ప్రచారం చేసిండు గిట్లా. ఇక అప్పటికే కార్యకర్తలందరూ సూపర్ 6 సూపర్ హిట్ అనుకుంటా ప్లక్కార్డులు పట్టుకొని బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సుతం ఎడ్ల బండ మీద నిల్చొని కూటమి పాలన గురించి మాట్లాడుతుంటే ఉన్నట్టుండి ఎడ్లు మస్తుగా బెదిరినాయి. మరి కూటమి సర్కారోళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారని ఎడ్లకి సుతం అర్థమైనయో లేకపోతే ఏందో తెలియదు గాని ఉన్నట్టుండి సడన్ గా ఎడ్లు రంకలేసుడుతోని పాపం బండి మీద ఉన్న ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలందరూ కింద పడ్డారు గిట్లా. అయితే కింద పడ్డ ఎమ్మెల్యేకు ఏదో చిన్నగా దెబ్బలు దాకి బయటపడ్డట గాని లేకపోతే పెద్ద పరేషానే మోపైతుండే. ఏదో అనుకుంటే ఏదో అయిందన్నట్టే పబ్లిసిటీ కోసం ఎడ్ల బండ్లెక్కి ప్రచారం చేస్తే కింద పడి నడుం పూసలు ఇరగబోయినంత పనాయే కదా లీడర్లకు. అందుకే అంటారు వచ్చిన పని ఫ్రీగా చెయ్యొద్దు రాని పని ట్రై చేయొద్దని అన్నబట్టిండ్రు. ఇది చూసినా ఆడున్న పబ్లిక్ ఉందరు. ఏపీలో కూటమి పాలన వచ్చిన కానుంచి సంక్షేమ పథకాలు చక్కగా రాక ఇటు రైతులే కాదు అటు కామన్ పబ్లిక్ సుతం మస్తుగా అవస్థలు పడుతున్నారు. కానీ సర్కారోళ్ళేమో అడ్డమైన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. గందుకే మీ పాలన నచ్చలేదని మనసులే కాదు నోరు లేని మూగ జీవాలు సుతం గీతిరిగా చెప్తున్నాయని అనబట్టిండ్రు. గీ వీడియో చూసిన ప్రతిపక్ష పళ్ళు కొందరు. एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से थी भी नहीं वो डेथ जो लड़की की हुई है, उसको लेके 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it?
చూసిండ్రు కదా కండ్లెంబటి నీళ్లు తీసుకుంటా చిన్న పిల్ల లెక్క ఎట్లేడుతున్నదో సినిమా హీరోయిన్ సదా. ఢిల్లీ గల్లీలలో తిరిగే వీధి కుక్కల దాడులు చేయంగా పిల్లలు పెద్దోళ్ళు అందరూ మస్తుగా అవస్థలు పడుతున్నారు. కొందరైతే రేబీస్ వచ్చి జీవిడిచిరనే కారణంతోటి ఢిల్లీకెంచి వీధి కుక్కల్ని మొత్తం తరలించాలని సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశించింది కదా. ఇక 8 వారాల్లోగా వాటిని షెల్టర్లకు తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలనే తీర్పును కొందరు స్వాగతిస్తే ఇంకొందరు జంతు ప్రేమికులు అభ్యంతరం చెప్తున్నారు. ఇక దాంట్లో హీరోయిన్ సదా కూడా షరీకైంది. అయితే జనాల మంచి కోసం చేసే ఈ ఆలోచనను ఎవరన్నా అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలుంటాయని సుతం వార్నింగ్ ఇచ్చింది కోర్టు. కానీ మోక మీద చూస్తేనైతే కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసుడు వాటిని చూసుకునుడు అయ్యే పని కాదని ఢిల్లీ ఆఫీసర్లు అంటున్నారు. కాబట్టి కుక్కలను మొత్తం తీసుకుపోయి సంపేత్తరు కావచ్చునని ఏడ్చుకుంటా మస్తు బాధ నిలవోసుకున్నది గిట్లా. చూడాలి మరి ఈ ఆలోచన మీద సుప్రీంకోర్టు మళ్ళేమన్నా కొత్త తీర్పులు ఇత్తదో ఏం కథనం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.